లైవ్ షో అఖిల తరపు నుంచి మీడియా విజన్ తరపున అందరి నుంచి శివప్రసాద్ కూడా నమస్కారాలండి. లాస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ లైవ్ షో చూసిన తర్వాత చాలామంది లైవ్ తర్వాత కూడా చాలామంది కాల్స్ రావడం, వాళ్ళ యొక్క డౌట్స్ని కంటిన్యూగా అడగడం జరిగింది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ సెకండ్ ఎపిసోడ్ని కూడా రన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆ టాపిక్ మీద మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏమొచ్చిందంటే, ఇంగ్లీష్లో మేము బాగానే ఉన్నామండి, బట్ స్టిల్ ఫియర్, ఒక భయం మూలంగా మేము సరిగ్గా మాట్లాడలేకపోతున్నాము. సో మదర్ టంగ్ ఎంత ఫ్లూయెంట్గా అయితే మాట్లాడతామో, బట్ ఇంగ్లీష్ దగ్గరికి వచ్చినప్పటికీ అలా మాట్లాడలేకపోతున్నాము. దానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేసుకోగలమని వాళ్ళ డౌట్. వెరీ గుడ్ డౌట్ మ్యామ్. ఇది ఏంటంటే ఒక నార్మల్ జనాలు ఏమనుకుంటారంటే, నేను ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్గా ఎంత కంఫర్టబుల్గా నేను తెలుగు మాట్లాడుతున్నా అంత ఫ్లూయెంట్గా నేను ఇంగ్లీష్ మాట్లాడే అనుకుంటారు. అది ఒక షార్ట్ టర్మ్. అంటే దానికి బేసికలీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే ఏంటో తెలుసుకోవాలి. యాక్చువల్గా జన ఫ్లూయెంట్ లాంగ్వేజ్ అంటే చాలామంది వస్తారు మా దగ్గర అడుగుతారు అనమాట, సార్ లాంగ్వేజ్ వచ్చును చెప్పినంత అర్థమవుతోంది కానీ ఫ్లూయెన్సీ రావట్లేదు. సో వి ఆస్క్, వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ ఫ్లూయెంట్? అసలు ఫ్లూయెన్సీ అంటే ఏంటి? సో ఎవరో వచ్చి రాంగ్ ఇంగ్లీష్ ఫాస్ట్గా మాట్లాడతారు. సో జనాలు అంటారు, ఏంటి సార్ ఎంత ఫాస్ట్గా తెలుగు మాట్లాడో అంత ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడండి. సో వీ సే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఇస్ నాట్ అ లాంగ్వేజ్ విచ్ షుడ్ బి స్పోకెన్ ఫాస్ట్. ఆ లాంగ్వేజ్ ఫాస్ట్గా మాట్లాడితే అందులో ఉన్న బ్యూటీ పోతుంది. సో ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ విచ్ షుడ్ బి స్పోకెన్ ఇన్ అ స్లో అండ్ పోయిటిక్ వే. ఒక పోయిటిక్ వేలో మాట్లాడితే వస్తుంది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ అని కూడా అనొచ్చు, వాట్స్ యువర్ నేమ్ అని కూడా అనొచ్చు. ఆ వాట్స్ యువర్ నేమ్లో యాక్చువల్లీ వాళ్ళు ఈజ్ తీయేసాడు. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నది మనం ఆంధ్ర స్టైల్లో మాట్లాడుకున్నాం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాము. అదే అవర్ నార్త్ ఇండియన్ లైక్ సంబడి హూజ్ ఫ్రమ్ అ కాన్వెంట్, హే వాట్స్ యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్ అంటాడు. వాట్స్ యువర్ నేమ్ అనగానే ఏం మారింది అక్కడ? యాక్చువల్లీ లాంగ్వేజ్ తగ్గిపోయింది. ఆ పెద్ద సెంటెన్స్ చిన్నది అయింది, కొంచెం టైం గ్యాప్ కూడా వచ్చింది. బట్ ఫర్ లిసనర్స్ ఇట్ అపియర్స్, ఓహ్ ఎంత బాగా మాట్లాడాడో, ఎంత బాగా మాట్లాడాడు. లాంగ్వేజ్ అనేది యాక్చువల్గాను మీకు చెప్పాలంటే నిజంగా చూడండి, లాంగ్వేజ్ భయం పోవడానికి యాక్చువల్గా 2 గంటలు కూడా పట్టదు. మా దగ్గర వస్తే వీసే వీ కెన్ రిమూవ్ యువర్ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ 2 hours. ఆ 2 hours ఒకసారి ఇంగ్లీష్ భయం పోయింది అనుకోండి, ఒకసారి ఫ్రీగా మాట్లాడడం మొదలు అనుకోండి, ఆటోమేటిక్గా కరెక్షన్ సెట్ చేసుకుంటూ పోవచ్చు. సో దట్ ఈస్ ది ప్రాసెస్ దట్ వీ ఫాలో ఎట్ సిట్సి. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీరు స్టేట్మెంట్లో చెప్తున్నారు 2 గంటల్లో ఇంగ్లీష్ ఫియర్ పోగొట్టడానికి 2 hours అంటున్నారా, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడడానికి 2 hours సరిపోతుంది అంటున్నారా? యాక్చువల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి 2 hours చాలు. అది ఒక్కసారి ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాసెస్ కంటిన్యూ అవ్వడానికి ఇంకా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు లెట్స్ సీ, అసలు ఇంగ్లీష్లో తప్పులు ఎందుకు మాట్లాడతాం? దానికి 3 కారణాలు ఉన్నాయి. దర్ ఆర్ 3 reasons why we make mistakes in the English language. కారణం ఒకటంటే మన ఆలోచన, మన థింకింగ్ ఏమో తెలుగులో ఉంటుంది. ఇప్పుడు మీ బ్రెయిన్లోనూ ఒక 1000 ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏతో 24 లెక్కట్టండి, బీతో 24 లెక్కట్టండి, సీతో 24 లెక్కట్టండి. ఇన్ఫ్యాక్ట్ అది ఐ టోల్డ్ యూ, ఈచ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్లో ఉన్న ఒక్క వర్డ్ అది మల్టిప్లై అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిట్ ఉందనుకోండి, అదేనా అవుతుంది సిట్, సాట్, సిట్టింగ్, ఇట్ బికమ్స్ 15 words. సో మీకు బేసిక్గా ఒక 250 words ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకోండి, ఇట్ మీన్స్ యువర్ ఇంగ్లీష్ ఇస్ అబౌవ్ యావరేజ్, ఇది వే అబౌవ్ యావరేజ్. ఆ బేసిక్ వర్డ్స్ కూడా ఇప్పుడు సిట్ అనే వర్డ్ మీకు వచ్చింది అనుకోండి, సిట్ తో ఈజీగా 3 వస్తాయి, సిట్, సాట్, సీటు. సో 330 క్యాల్కులేట్ చేస్తుంది, ఇట్ ఇస్ బికమ్ 990. అండ్ నౌన్స్ కూడా అట్లీస్ట్ 10 వస్తాయి. సో విచ్ మీన్స్ ఎవరైనా పర్సన్కి 1000 words వచ్చిన అనుకోండి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ మినిమం 250 words. బికాస్ ఇంగ్లీష్లో యాక్చువల్గా చూస్తే 70-80 words కంటే ఎక్కువ లేవు. దిస్, దట్, కమ్, గో, వాక్, టాక్ ఇవి ఉన్నాయి. ఇనిషియలీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 16 words ఉండేవిట. ఆ 16 words మల్టిప్లై అవుతూ 70-80 అయ్యాయి. ఆ 70-80 మల్టిప్లై అవుతూ ఆల్మోస్ట్ 20 lakhs వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఒరిజినల్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలోనూ ఎన్ని పేజెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? రఫ్గా గెస్ట్ చేయండి మీరే. 20,000 something. There are 16,000 words, 16,000 pages in the Oxford Dictionary. ఆ 16,000 pages లో there are approximately 20 lakh words. సో 20 lakh words పాప ఎవరైనా కూర్చొని చేసుకుని ట్రై చేస్తే అది దిస్ లైఫ్ విల్ నాట్ బి సఫిషియంట్. సో ఇన్ 2 hours ఫర్ ది ఇంగ్లీష్ టు గో అవే, స్టెప్ నెంబర్ ఒకటి ఏంటంటే, అసెస్ హౌ మెనీ వర్డ్స్ అ పర్సన్ నోస్. సో ఇఫ్ అ పర్సన్ నోస్ మోర్ దెన్ 250 words ఆర్ 250 words, అంటే హిస్ ఇంగ్లీష్ ఇస్ వే అబౌవ్ యావరేజ్. సో దెన్ వై ఆర్ దే నాట్ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ? వాళ్ళు ఫ్లూయెంట్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దెర్ ఆర్ 3 reasons ఫర్ దాట్. కారణం నెంబర్ ఒకటి, ఇంగ్లీష్లో తప్పులు ఎందుకు వస్తాయంటే మన ఆలోచన తెలుగులో ఉంటుంది, మన థింకింగ్ తెలుగులో ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్లోనూ తెలుగు హైవే ఉంది, బీయింగ్ మదర్ టంగ్. ఇంగ్లీష్లోనేమో ఇట్స్ లైక్
యూనో గతుకుల రోడ్. ఆ ఇంగ్లీష్ రోడ్ ఇంగ్లీష్ రోడ్ భయపడతాం. సో ఇప్పుడు బేసిక్గా ఆ ఆలోచన ప్రాసెస్ మారితే కానీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ కరెక్ట్ ఇంగ్లీష్ రాదు. మోస్ట్ పీపుల్ వాట్ డు దే డూ హ్యాబిచువల్లీ దే ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ తెలుగు. ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే గ్యారంటీగా తప్పు ఇంగ్లీష్ వస్తుంది. ఎగ్జాంపుల్, రాము కుక్కని చంపడం మీరు లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ రాము డాగ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇట్స్ రాంగ్. రాము చెట్టు కింద నించోని ట్రాన్స్లేట్ చేస్తే వాట్ లెట్ బికమ్? ఇట్ విల్ బికమ్ రాము ట్రీ అండర్స్టాండింగ్ అవుతుంది. సో ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్ మ్యామ్? దట్స్ రాంగ్. సిమిలర్లీ మొహన్ నేను కడుక్కోనని లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే ఫేస్ ఐ వాష్ అవుతుంది, పళ్ళు నేను కడుక్కున్న టీత్ ఐ బ్రష్ అవుతుంది. సో స్టెప్ నెంబర్ ఒకటి, రీజన్ నెంబర్ ఒకటి ఐడెంటిఫై చేసి తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేట్ చేయడం మానితే కానీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ కరెక్ట్ ఇంగ్లీష్ రాదు. సో తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడం వల్ల మాత్రమే మాట్లాడలేకపోతున్నారంటారా మీరు? అబ్సల్యూట్లీ కరెక్ట్. అందుకనే దట్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వీ టెల్ పీపుల్, ఎవరి దగ్గర తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ ఉందనుకోండి, వీ సే ఇఫ్ యూ హ్యావ్ అ తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ, తెలుగు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఉందనుకోండి మీ దగ్గర, అది వెళ్ళి వెతుక్కొని 6 KB తెలియదు బజ్జీ వాడికి ఇచ్చేది, బజ్జీ నమ్ముకోవడానికి, లేకపోతే నచ్చని ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేది. మరి మీరేమో అలా చెప్తున్నారు, బట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీనింగ్ చూసుకునేదే మనం, కానీ మీనింగ్ తెలియక. సో ఆబ్వియస్లీ తెలుగు మీనింగ్ తెలిసినట్టయితేనే మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం, అది అర్థం చేసుకోగలుగుతాం కదండి. మీరు ఎలా చెప్తున్నారు మరి? అది జెన్యున్ డౌట్. చాలా మందికి డౌట్ వస్తుంది. దట్స్ నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీ వాడాలనుకోండి, నాకు ఇంగ్లీష్ వర్డ్లో ఉన్న ఇంగ్లీష్ మీనింగ్ కూడా అర్థం కాకపోతే ఏం చేస్తా? సో వీసే ఇప్పుడు ఇంగ్లీష్ ఒక వర్డ్ మీరు చూసే డిక్షనరీలోను, ఆ వర్డ్లో మీకు మీనింగ్ కూడా అర్థం కాలే, మీనింగ్ కూడా కొత్త వర్డే మీకు అర్థం కాలే. అప్పుడు మేము ఏం చెప్తామంటే, ఆ మీనింగ్ కూడా ఒక వర్డే కదా, దాని మీనింగ్ చూడండి, అది అర్థం కాకపోతే మళ్ళీ దాని మీనింగ్ చూడండి. అది దిగి 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 ఎస్ఐటి సిటీగా వస్తుంది. బికాస్ బేసిక్గా దర్ ఓన్లీ 78 వర్డ్స్. ఆ 78 వర్డ్స్ అందరికీ వచ్చును. సో ఆ దిగుతూ ఈ పెద్ద వర్డ్ వెతుక్కుంటూ చిన్న వర్డ్కి వచ్చేస్తుంది. ఇన్ ద మీన్ టైం అది కొత్త వర్డ్స్ బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోతాయి. దట్ ఈస్ హౌ వొకాబులరీ ఇస్ బిల్డ్. దట్ ఈస్ హౌ ఒక వర్డ్ వెతుక్కుంటూ హీల్ గెట్ 10 new words into his brain. So that is the reason why we say do not use Telugu to English, English to Telugu, because Telugu to English, English to Telugu వాడితే తెలుగు వస్తుంది, దిస్ అంటే ఇది, దట్ అంటే ఇది, వాట్ అంటే ఏంటి వస్తుంది. That is how it will come. Similarly with any other language. So step number 1 is transfer the thought into the English process. That is simple techniques మేము చెప్తాం. సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే, స్టెప్ నెంబర్ 1, పొద్దున్న లేవగానే you first switch on the CNN English channel. We tell people, what are you watching? TV, you watch TV. ఆ టీవీ ఆన్ చేసేయండి, CNN పెట్టండి, పుట్ అమెరికన్ ఛానల్. ఆ అమెరికన్ ఛానల్ చూస్తే అడ్వాంటేజ్ ఏంటి? ఆ అమెరికన్ ఛానల్ కొంచెం హైఫైగా ఉంటుంది, ఫ్యాన్స్ రూమ్స్ అంటే ఎవరికి అర్థం కాదు అది. సో వీసే అది అర్థం చేసుకుని ట్రై చేయొద్దు, మీ పని చేసుకుంటూ ఉండండి. అది ఎన్వైరన్మెంటల్, లెట్ ఇట్ పెనెట్రేట్ ఇంటూ యువర్ బ్రెయిన్. అది ఆటోమేటిక్గా పెనెట్రేట్ అవుతుంది. దాన్ని మీరు జనాలు ఏం చేస్తారు, ఆన్ చేసుకుని దాని కింద స్క్రోలింగ్ చదువుతుంది, దే ట్రై టు క్యాచ్ ఇట్. అది వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు, ఆ మెగా పెరిగిపోతుంది. ఉన్న వరీ యాక్చువల్లీ ఇంక్రీజెస్. సో వీట్ ఇస్ స్టెప్ నెంబర్ 1, expose yourself to English, American English. Step 2, expose yourself to British English. BBC, డిస్కవరీ ఛానల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ముందర అమెరికన్ ఇది స్టార్ట్ చేసి కూడా బ్రిటిష్ ఛానల్, దాని తర్వాత యూ కమ్ టు ఎన్డీటీవీ, దూరదర్శన్ ఇంగ్లీష్. అది ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. సో దట్ ఈస్ వన్ ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్లీ షిఫ్టింగ్ ద ప్రాసెస్ ఇన్ టు ఇంగ్లీష్ థింకింగ్. ఇంకా సెకండ్, మీరు 3 ways ఉన్నాయన్నారు కదా. 3 ways. సో వే నెంబర్ 1 ఇస్ ట్రాన్స్ఫర్ ఎవ్రీ థాట్ టు ఇంగ్లీష్. వే నెంబర్ 2 ఇస్, చాలా మంది ఏం చేస్తారు, ఈ బిగ్ న్యూస్ పేపర్స్ చదివేస్తారు. చాలా అంటూ నార్మల్ టిప్స్ ఏంటి, లెట్స్ సీ, విల్లు షల్లు కుడ్డు బుడ్డు నేర్చుకో, ఇంగ్లీష్ న్యూస్ చదివి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కానీ ఆ షల్ అన్న వర్డ్ యాక్చువల్గా ఆర్కియాక్ వర్డ్ అయిపోయింది, దాన్ని డిక్షనరీ తీసేశారు. ఇట్ ఇస్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఎనీ మోర్. ద వర్డ్ షల్ హ్యాస్ బీన్ రిప్లేస్డ్ బై ద వర్డ్ విల్. ఇది చాలా మటుకు జనాలకు తెలియదు. అందుకని నెక్స్ట్ టైం మీరు డిక్షనరీ తీసి చూడండి, చాలా వర్డ్స్ పక్కన బ్రాకెట్లో ARCH అని రాసి ఉంటుంది. ఈ ARCH అంటే మనకు అర్థం కాదు. ARCH అంటే ఆర్కియాక్, అంటే అవుట్డేటెడ్, ఈ మధ్యన వాటర్లే. సో దీస్ వర్డ్స్ హ్యావ్ గాన్ అవుట్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అట్ ద బిగినింగ్, ఇప్పుడు ఇంగ్లీష్ భయం నుంచి నేను బయటకు పడాలి, నేను ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పడుకున్నా. ఎవరో అన్నారు హిందూ చదువు, హిందూలో చాలా ఇంగ్లీష్ బాగుంటుంది, హైఫై. ఎడిటోరియల్ చదువు, నేను ఎడిటోరియల్ ఓపెన్ చేసి చదవడం మొదలెట్టాను, 2 లైన్లు కూడా అర్థం కాదు. రీజన్ బీయింగ్ దర్ ఆర్ బిగ్ వర్డ్స్. ఆ పెద్ద వర్డ్స్ ఉండగానే ఎవరికి మా బాబు 2 లైన్లు కూడా అర్థం కాదు, మోస్ట్ ప్రోపర్గా అయిపోతున్నాం. హీ స్టార్ట్స్ ఆఫ్. సో వీ సజెస్ట్ ఎల్కేజీలో చిన్న బుక్స్ ఉంటాయి కదా పిల్లలవి, అవి నేర్చుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ రీడింగ్ ద బుక్. ఈవెన్ నర్సరీ రైమ్స్ కూడా ఉంటాయి, జాక్ అండ్ జిల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఆర్ వెరీ యూస్ఫుల్. అందుకనే కాన్వెంట్ బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
Because from childhood they have been put into the English environment. That is the reason. So this is the second reason, second way to expose yourself to English books. Or the third reason is, the third way, the third process is, third reason that రాత్రి మనం see, that is what we say, ఏదైనా 1-2 గంటల కోసం నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఇంగ్లీష్ వచ్చేది ఆ ఎన్వైరన్మెంట్ ఉంటే కానీ రాదు. దట్ ఈస్ వై వి సే ఇన్స్టెడ్ ఆఫ్ జాయినింగ్ అన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ కోసం ఇన్స్టిట్యూట్ చేరే బదులు మీరు ఒక ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకున్నారు అనుకోండి. వి సే సి ఫ్రెండ్ సర్కిల్ చేంజెస్ ఆల్సో లైఫ్. జీవితంలో ఫ్రెండ్ సర్కిల్ మారుతూనే ఉంటుంది. ఎల్కేజీలో ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు, యూకేజీ సర్కిల్ మారిపోతుంది, రేపు ఎంసెట్లో ర్యాంక్ వస్తుంది సర్కిల్ మారిపోతుంది, ర్యాంక్ రాకపోతే సర్కిల్ మారిపోతుంది, క్లాస్ ఫస్ట్ వస్తే సర్కిల్ మారిపోతుంది, ఫెయిల్ అయిపోతే సర్కిల్ మారిపోతుంది, రేపు జాబ్ వస్తే సర్కిల్ మారిపోతుంది, జాబ్ రాకపోతే సర్కిల్ మారిపోతుంది. సో ఆ సర్కిల్ లైఫ్ అంతా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో వాట్ డు వి సే, ఐదర్ యూజ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ లూజ్ యువర్ ఫ్రెండ్స్. సో విచ్ ఇస్ బెటర్ మ్యామ్, యూజ్ ఆర్ లూజ్? వాట్ డు యూ ఫీల్? యూజ్ చేసుకోవడమే కరెక్ట్. మేమేమంటాం అంటే ఐదర్ యూజ్ ఆర్ లూజ్, ఐదర్ యూజ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ లూజ్ దెమ్. మీన్స్ ఐదర్ చేంజ్ యువర్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మార్చండి, లేకపోతే ఫ్రెండ్స్నే మార్చండి. ఎగ్జాంపుల్ అందుకని అంటాం, ఐదర్ టాక్ టు ఫ్రెండ్స్, మేక్ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, లేకపోతే ఉన్న ఫ్రెండ్స్ తోటి యూ కన్విన్స్ దెమ్ దట్ లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. బికాస్ అందరికీ ఇంగ్లీష్ ఫియర్ ఉంది. 90% పీపుల్ ఆర్ అఫ్రైడ్, స్టిల్ అఫ్రైడ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యాన్ బి లెర్న్డ్ ఓన్లీ బై స్పీకింగ్. దెర్ ఇస్ నో అదర్ ప్రాసెస్. మీరు అది మాట్లాడితే కానీ రాదు. మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే కొంతసేపు ఈవెన్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు, గ్రామటికల్గా మిస్టేక్స్ చేస్తారు. మరి వీళ్ళు బైహార్టెడ్గా చిన్నప్పటి నుంచి చదవడం అన్నీ వచ్చి స్టిల్ వాళ్ళు మిస్టేక్స్ మేక్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏముంటుంది అంటారు? చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. అదే మేము చూస్తాం, అడుగుతాం, ఎక్కడ చదువుకున్నావు? కాన్వెంట్ స్కూల్ సార్, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ సార్, బట్ ఈవెన్ టుడే దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్. సి దట్ ఈస్ ద రీజన్ వై నేను మేము చెప్తుంటాం కెరియర్ ప్లానింగ్లోను, దట్ టిల్ క్లాస్ 10 and class 12 చిల్డ్రన్ ఆర్ ఓకే, దే ఆర్ ఆల్ రైట్. ద మినిట్ ది గో టు బీటెక్ ఆర్ డిగ్రీ, అక్కడ ఏమవుతుంది, ఎన్వైరన్మెంట్ ఇంగ్లీష్లో ఉండదు. బికాజ్ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాట్లాడేవాడు. ఇక్కడ ఇంకో చిన్న డిఫరెన్స్ చూడండి. చాలామంది హిందీ ఫ్రీగా మాట్లాడుతుంటారు, తప్ప హిందీ. దే కాన్ఫిడెంట్ తప్ప హిందీ మాట్లాడతారు, కానీ ఇంగ్లీష్ దగ్గరే మళ్ళీ వీళ్ళకి డౌట్ వస్తుందమ్మో నేను ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడాలి. హిందీ మీద ఎందుకు రాదు, కొంచెం బెంగాలీ నేర్చుకుని జనాలు బెంగాలీ కూడా మాట్లాడుతూ ఉంటారు, తప్పు నవ్వుకుంటూ మాట్లాడతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ దే హ్యావ్ అ ఫోబియా. ఆ ఫోబియా ఇస్ అన్ ఎన్వైరన్మెంటల్ ఫోబియా. ఎన్వైరన్మెంటల్ ఫోబియా ఫిక్స్ అయిపోయింది వాళ్ళకి. సో యాజ్ వి సే, ఎవరైనా అమెరికన్ వచ్చి తెలుగు నేర్చుకుంటే ఎలా ఉంటుంది, అదే ఆ అమెరికన్ వచ్చి తప్పు తెలుగు మాట్లాడితే మనం హ్యాపీ ఫీల్ అవుతాం, ఓ ఎంత బాగా మాట్లాడో, ఓ ఎంత చక్కగా మాట్లాడో అంటాం. అదే మనం తప్పులు మాట్లాడితే వాళ్ళు నవ్వుతారని మనకి భయం. సో ఇంగ్లీష్ మీడియంలో కూడాను, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు అంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని గ్యారంటీ అని లేదు. రీజన్ బీయింగ్, స్కూల్లో ఉంటాడు, ఈ మధ్యన ఇంగ్లీష్ చాలామంది టీచర్స్ ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు. ఓకే, లెట్ us say మిషనరీ స్కూల్స్లోనూ స్పీకింగ్ ఇంగ్లీష్ అంత ఒక రూల్, వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు. సో మనం ఏమనుకుంటాం, ఒక స్కూల్లో ఇంగ్లీష్ అన్నదే పక్కా రూల్ కనుక డెఫినెట్గా ఈ పిల్లలకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది మిషనరీ స్కూల్లో చదువుకుంటే. అక్కడ కూడా 70% పీపుల్కి ఇంగ్లీష్ రాదు. రీజన్ బీయింగ్, స్కూల్లో 8 hours ఉంటారు, ఆ 8 hours ఇన్ 8 hours సో ఇన్ 8 hours ఈ స్పీకింగ్ 8 hours వాడు ఇంగ్లీష్లో మాట్లాడతారు. అందులో ఎంతసేపు మాట్లాడుతుందో చెప్పలేము. టీచర్స్ టేకింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లీష్, లెట్ us say in a missionary school. ఆ స్కూల్లోనూ ఎంతమంది పిల్లలు యాక్చువల్లీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారో అది ఒక క్వశ్చన్ మార్క్. సో ఓకే, లెట్ us take దట్ ఆ స్కూల్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, పొద్దున్న సందగా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అయినా ఇస్ దర్ గ్యారంటీ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేస్తుందని? అక్కడ కూడా అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి వీడి ఎన్వైరన్మెంట్ తెలుగులో ఉందనుకోండి, లేకపోతే మదర్ టంగ్లో ఉందనుకోండి, ఆ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. బికాస్ 8 and 24 hours బ్యాలెన్స్ టైమ్ ఈజ్ అట్ హోమ్. ఆ ఇంట్లో ఇప్పుడు పేరెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడదనుకోండి, ఏమవుతుంది, ఆ కాన్వెంట్లో చదువుకున్నది కూడా పనికి రాదు. దట్ ఈస్ వై we always advise parents that intlo kuda if you speak in English or have an English environment automatically, or get the child habituated to read English story books. So పిల్లలు ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ చదువుకుంటే ఏమవుతుంది, వాళ్ళు ఆటోమేటిక్గా హ్యాబిట్లో పడ్డాక, లైక్ ఇప్పుడు పేజెస్ అవన్నీ ఉన్నాయి, సో మెనీ నైస్ బుక్ షాప్స్ అదే, వీళ్ళు విల్ గో అండ్ సిట్ అండ్ యాక్చువల్లీ రీడ్ ఫ్రీలీ, యూ కెన్ హ్యాపీలీ సిట్ ఇన్ దగ్గర చదువుకోవచ్చు. చదువుకుంటే ఏమవుతుంది, ఆ లాంగ్వేజ్ ఎక్స్పోజర్, సో విచ్ మీన్స్ ఎన్వైరన్మెంట్ 8 hours స్కూల్లో ఎన్వైరన్మెంట్ ఉంటే కూడా ఫ్లూయెన్సీ వస్తుందని గ్యారంటీ లేదు.
So it has to be continuously used. The language has to be used. Like we always tell people that see, ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యాడ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ బికాస్ మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో ఒక ఆర్గనైజేషన్లో ఎవరు అడగారు నాకు, దట్ సార్ నాకు మీరు మాట్లాడమంటున్నారు, ఆలోచించుకున్నాను, నేను ఎలా మాట్లాడతాను, నాకు పర్ఫెక్ట్ వస్తే కానీ మాట్లాడనని చెప్పారు. సో నేను చెప్తూ ఉంటాను జనాలకి, మీరున్నారు, నేనున్నాను, మీరేమో తెలుగులో మాట్లాడుతున్నాను, నేనేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, కాసేపాకి ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, అర్థం కాక వాళ్ళు ఇంట్రెస్ట్ లాస్ అవుతారు. ఏం జరుగుతుందంటే మీరు తెలుగుకి వస్తారు, లేకపోతే నేను ఇంగ్లీష్కి వస్తాను. సో 1% విల్ చేంజ్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కావాలి. అందుకని మీరు ఎన్వైరన్మెంట్ బిల్డ్ చేసుకుంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇఫ్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే మీరు అన్నట్టు ఓకే, ఇంట్లో కూడా వాళ్ళకి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. ఇఫ్ పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ దెన్ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ విత్ దేర్ చిల్డ్రన్ అండ్ ఇంగ్లీష్ స్పెషల్లీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏముంది? దట్ ఈస్ వెరీ ట్రూ మ్యామ్. సో అందుకనే మేము ఏం చెప్తామంటే, ఈవెన్ పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించారు టు ఇంప్రూవ్ ఇన్ లైఫ్. సో అందుకనే చూసి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు హెల్ప్ ది చైల్డ్ టు బిల్డ్ అన్ ఇంగ్లీష్ ఎన్వైర్మెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్స్, స్టోరీ బుక్స్ క్లబ్ ఉంది, అక్కడికి పంపించి, లేకపోతే బుక్స్ లైబ్రరీ మధ్య చాలా లైబ్రరీస్ కూడా వచ్చేసి అందులో ఎక్కువ స్పెండ్ చేసి బుక్స్ పర్చేస్ చేసుకోగలదు. ఒకసారి డబ్బులు ఇస్తే ఆల్ ఇయర్ యూ క్యాన్ కీప్ పుషింగ్ బుక్స్, read as many books as you can. So at least the uneducated parents ఉన్న వాళ్ళు కూడా they can actually encourage the child encourage చేసి they should put him into a habit of reading books. Nowadays ఇప్పుడు కార్టూన్ వస్తున్నాయి టీవీలో, ఈ మిక్కీ మౌస్, ఐ మీన్ దిస్ ఇస్ ఫర్ వెరీ ఆ కార్టూన్ అన్నవి ఎవ్రీబడి ఎంజాయ్, ఈవెన్ అట్ అవర్ ఏజ్ మనం కూడా ఇప్పుడు చూస్తే వి ఎంజాయ్ దెమ్, మిక్కీ మౌస్ అండ్ డఫీ డక్ అండ్ ఆల్ దిస్. అందులో ఇప్పుడు తెలుగులో కూడా కార్టూన్ వస్తున్నాయి, ఇంగ్లీష్లో కూడా వస్తున్నాయి. సో యూజువలీ వాట్ హ్యాపెన్స్, బికాస్ ఆఫ్ కంఫర్ట్, ఫ్యామిలీ కంఫర్ట్, మనం తెలుగులో చూస్తాం దాన్ని. సో వాట్ వి సేస్, అది కూడా మీరు ఇంగ్లీష్లో చూస్తే ఏమవుతుంది, వాచింగ్ ద కార్టూన్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆ ఎంజాయ్ చేస్తుంటే ఏమవుతుంది, దట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆటోమేటిక్గా తెలుగు డేటాబేస్, ఆటోమేటిక్గా లాంగ్వేజ్ స్కిల్ విల్ ఇంప్రూవ్. సో ద ఫైనల్ థింగ్ వి సేస్, అ పర్సన్ హూ ఇస్ ట్రైంగ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఒక 21 days ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటే 2 hours ఇంగ్లీష్ మీడియం తీసేసేసి విదిన్ 21 days ఆ థింకింగ్ యాక్చువల్గా పర్మనెంట్గా ఇంగ్లీష్లోకి మార్చేయచ్చు. పట్టుకెళ్ళి ఇట్ కెన్ చేంజ్ విదిన్ 21 days. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవడానికి యాక్చువల్గా 2 hours కూడా పడుతుంది. ఇన్ 2 hours యూ కెన్ రిమూవ్ ద ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆఫ్ ఎనీబడీ. ఇప్పుడు హోమ్ మేకర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి కిడ్స్తో వెళ్ళి స్కూల్లో మాట్లాడాలన్నా చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు అన్నట్టు 21 daysలో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారంటారా ఫ్యాకల్టీతో, టీచర్స్తో, బయట పిల్లలతో? ది జోక్ హియర్ ఇస్, ఎవరైనా ఫాస్ట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే మనం ఆటోమేటిక్గా ఏమనుకుంటాం, అమ్మో ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అనుకుంటాం. మేము చాలా మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, మేము చాలా టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మేము చూసాము 90% ఇంగ్లీష్ టీచర్స్ స్పీక్ రాంగ్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్లో రూల్స్ అంటూ లేవు. సో ఏమవుతుంది, ఆ రూల్స్ మారుతూ ఉంటాయి. ఈ తెలుగు మీడియం మీద వచ్చిన ఇంగ్లీష్ టీచర్ దే స్పీక్ రాంగ్ ఇంగ్లీష్, కానీ వీళ్ళంతా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటే జనాలు ఎంత బాగా మాట్లాడుతున్నారో, బాబా ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారో, బాగా మాట్లాడుతున్నారు. అదే చెప్పాను కదా మీకు, సౌత్కి నార్త్కి అదే తేడా. మన ఆంధ్ర వాళ్ళు ఏమో ఆలోచించి మాట్లాడతారు ఇంగ్లీషు, ఆ నార్త్ వాళ్ళు ఏమో ఆలోచన హర్ర మాట్లాడతారు, జనాలు కూడా ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. సో ఫ్లూయెన్సీ అన్నది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అక్కడ. దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్లూయెన్సీ? ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో మా దగ్గర ఒక మేడం చేరారు విత్ సేమ్ డిఫికల్టీ దట్ నేను బిఫోర్ దట్ ఐ జస్ట్ టెల్ యూ, మేము అడుగుతాం 250 words మీకు ఇంగ్లీష్లో వచ్చును అంటే మీ లాంగ్వేజ్ అబవ్ యావరేజ్. సో ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ ఫియర్, భయం. భయం దేని నుంచి వస్తుంది అని అడుగుతాం మేము. భయం దేని నుంచి వస్తుంది మ్యామ్? ఫియర్ కమ్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉండక భయం వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి లేని వాడికి డిఫరెన్స్ ఏంటి అది తెలుసుకోవాలి. ఒక కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి లేని వాడికి డిఫరెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి లేని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 అబ్బాయిలు ఉన్నారు, ఆర్కే మీ దగ్గర కూర్చున్నారు, తెలుగులో బజ్జీలు తింటున్నారు. ఇద్దరు కూర్చొని ఆలోచిస్తున్నారు, ఎవరెవరైనా మనం కూడా ఏదో కంప్యూటర్ కోర్స్ చేరిపోయి యూఎస్ వెళ్ళిపోయి డబ్బు కూడా ఇచ్చేద్దాంరా. సో కాన్ఫిడెన్స్ ఉన్నవాడు ఆలోచిస్తున్నాడు, కాన్ఫిడెన్స్ లేనివాడు కూడా ఆలోచిస్తున్నాడు. ఇద్దరు ఆలోచించి డిసైడ్ అయ్యారు. ఏం డిసైడ్ అయ్యారు? ఫలానా ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ చేరిపోతామని డిసైడ్ అయిపోయారు. సో కాన్ఫిడెన్స్ ఉన్నవాడు ఆలోచిస్తాడో డిసైడ్ చేస్తాడు, కాన్ఫిడెన్స్ లేనివాడు కూడా ఆలోచిస్తాడో డిసైడ్ చేస్తాడు. ఇద్దరు ఆలోచించి చేరడానికి వెళ్ళారు.
ఒక్కడేమో చేరిపోయాడు, 2 వాళ్ళు లింక్ పెట్టాడు. అక్కడ కన్నా పుట్ట, అక్కడ లడ్డూలు పెడుతున్నారట్రా, అక్కడ టైం ఎక్స్ట్రా అట్రా, అక్కడ టీవీ బాగుంటే అక్కడ లింక్ పెట్టాడు. ఇప్పుడు ఇద్దరిలో చెక్ చేయాలంటే కాన్ఫిడెంట్ ఎవడు? జాయిన్ వాళ్ళే కాన్ఫిడెంట్ కదా. Correct. సో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి బేసిక్ తేడా ఏంటి? కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు, డిసైడ్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచిస్తారు, డిసైడ్ చేస్తారు, మళ్ళీ ఆలోచిస్తారు. ఏదైనా చాలా సులువైన పని ఉందనుకోండి, ఆ సులువైన పనిని కష్టం పనిలో మార్చాలంటే ఏం చేయాలి? పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే అది కష్టం అయిపోతుంది. సో ఇప్పుడు ఎంతమంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బయలుదేరి ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ చేరారో, లేకపోతే ఏదైనా యాక్టివిటీ మొదలెట్టారు అంటే వాళ్ళు కాన్ఫిడెంట్ కేటగిరీలో వచ్చారా, నాట్ కాన్ఫిడెంట్ కేటగిరీలో వచ్చారా? జాయిన్ అయిన వాళ్ళు అయితే కాన్ఫిడెంట్గా అన్నట్టే. ఎవరైనా ఒక యాక్షన్ తీసుకున్నారు, నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని యాక్షన్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు అంటే, బయలుదేరారు అంటే దే ఆర్ కాన్ఫిడెంట్, నాట్ కాన్ఫిడెంట్? దే ఆర్ ఆల్రెడీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ ఉంది, లాంగ్వేజ్ 250 వర్డ్స్ బ్రెయిన్లో ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భయం. సో భయం పోవాలంటే ఏం చేయాలి? ఇది క్వశ్చన్ హియర్. హౌ టు రిమూవ్ ఫియర్? హౌ టు రిమూవ్ ఫియర్ మ్యాన్? ఇప్పుడు మీ కుర్చీ కింద పెద్ద నల్ల పాము ఉంది, ఏం చేస్తారు? పారిపోతే ఏంటి లాభం? ఆ పాము ఇంట్లో ఉండిపోతుంది, మీరు ఎక్కడ ఉంటారు, పాము ఇంట్లో ఉండాలి. సో ఇప్పుడు పారిపోతే అడ్వాంటేజ్ ఏం లేదు కదా. ఇప్పుడు చెక్ చేసింది ఏంటంటే, ఆ పాము ఇంట్లోకి ఎందుకు దూరింది? యాక్చువల్గా మిమ్మల్ని కరవడం దూరిందా? మిమ్మల్ని కరుస్తే పాముకి లాభం ఏం లేదు కదా, పాముకే విషన్ లాస్. ఏదో ప్రాక్టీస్, మన ఇంగ్లీష్ లాగా కట్టేసిన ప్రాక్టీస్ కట్టేది కదా అది. అది మీ ఇంట్లోకి ఎందుకు దూరింది? దానికి బయట భయం చేసి అది మీ ఇంట్లోకి వచ్చి దాక్కుంది. అది మిమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తుంది? మీరు ఎక్కడ అటాక్ చేస్తారో ఆ భయంతో పాము మిమ్మల్ని అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు పాము భయం పోవడానికి మీరేం చేయాలి? ఇప్పుడు మీకు చిన్న తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు, మధ్యలో పాము బుస్ అని, పక్కన ఒక కర్ర, ఏం చేస్తారు? కర్ర తీసుకుంటాం, కర్ర తీసుకుని పావును అటాక్ చేస్తారు. ఏం చేస్తారు? అటాక్ చేస్తారు. సో పవన్ ఎందుకు అటాక్ చేశారు? సేవ్ చేసుకోవడానికి మా బ్రదర్ని, అంతే కదా. సో భయపడాలని ఏం చేయాలి? ఇప్పుడు అటాక్ చేయాలి. సో ఇంగ్లీష్ భయపడాలని ఏం చేయాలి? అటాక్. మేము ఏమంటాం అంటే, ఇంగ్లీష్ మన మదర్ టంగ్ ఏంటి? మన మదర్ టంగ్ కాదు కదా. ఆ బ్రిటిష్ వాడిని తెలుగు నేర్చుకోమో చేస్తాడు. ఆ బ్రిటిష్ వాడికేమో మనం జగన్నాథ్ రథం అని చెప్పే వర్డ్ ఒకటి, వాడేమో దాన్ని జగ్గర్నాట్ అన్నాడు, అది డిక్షన్లోకి వెళ్ళిపోయింది. మనమో తప్పట్లు కూడా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా మాట్లాడుతుండో. వాడికి కే అనేసికి ఇప్పటికి భలే నాక్ కుందరు అని చెప్పాము. ఆ నాక్ అన్నవాడు ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? దట్ హెస్ కమ్ ఫ్రమ్ హిందీ నుంచి నాక్ అని కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఆ బ్రిటిష్ వాడిని తెలుగు నేర్చుకోమంటే నేర్చుకోలేడు, తప్పు మాట్లాడతాడు. మనం తప్పు మాట్లాడితే మనమే ఫీల్ అయిపోతున్నాం. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన నెత్తి మీద కూర్చొని 200-300 years రాత్రి చేసి అన్ని పడగలు కదా. వాళ్ళంటే మనకి భయం ఎలా, మనం యాక్చువల్గా వాళ్ళకి భయం ఎలా? మనం అంటేనే వాళ్ళకి భయం. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎంతమంది ఇండియన్స్ ఇవాళ ఇంగ్లీష్ మాట్లాడతారు అండ్ అండర్స్టాండ్ చేస్తారు అంటే, ద నంబర్ ఆఫ్ ఇండియన్స్ హూ స్పీక్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ టుడే ఈజ్ ది హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఉన్న యంగ్ పీపుల్లోనూ ఎంతమంది ఇంగ్లీష్ అండర్స్టాండ్ చేస్తారో, మాట్లాడతారో, అది ప్రపంచంలో యాక్చువల్లీ హైయెస్ట్. విచ్ మీన్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్, యూకే అంత పాపులేషన్స్ కంబైన్ చేసండి, the number of people who understand and speak English in India is higher than that. So ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంగ్లీష్ అన్నది is a very funny language. అందరూ రూల్స్ అంటూ లేవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, would you like to have tea కూడా అనొచ్చు, would you take tea కూడా అనొచ్చు, will you drink tea కూడా అనొచ్చు. We get confused what sentence to speak. ఇప్పుడు చాలా నడుస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, if I ask you what is TO? Two. What is GO? Go. Why? TO 2 అవుతే యాక్చువల్గా GO గో అవ్వాలి. ఆ గోల్ అయింది ఎవరు చెప్పలేరు, దానికి రూల్ ఏం లేదు, ఎవరు నోబడీ నోస్. PUT ఏమవుతుంది? BUT ఏమవుతుంది? PUT పుట్ అవుతుంది, బ్యూటీ పుట్ అవ్వాలి. బట్టలు అయింది అడగకూడదు. ఇప్పుడు టెల్కి సేకి ఏంటి డిఫరెన్స్ ఏమన్నా అడగండి. దే విల్ టేక్ ఏ క్లాస్ ఫర్ 1 hour, గంట క్లాస్ తీకిస్తారు, కానీ ఎవరికి అర్థం కాదు అసలు టెల్కి సేకి డిఫరెన్స్ ఏమొచ్చిందో. అక్కడ మైనర్ మిస్టేక్స్ వస్తాయి. సో వాట్ డు వి సే, ఇంత పాపులేషన్ ఇండియాలో పెట్టుకుని more than three, so many people in India speak English. అంటే ఇప్పుడు మన లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే ఇంగ్లీష్లో రూల్స్ మనమే మార్చేయచ్చు కదా. ఎవరో అన్నారు ENGLISH రాయడం ఎందుకు, INGLISH రాస్తా. మీరు ఈ రాసిన ఇంగ్లీష్ అవుతుంది, ఐ రాసిన ఇంగ్లీష్ అవుతుంది. సో దట్ ఈస్ వై ఇంగ్లీష్ ఇస్ అ వెరీ వెరీ ఫనీ లాంగ్వేజ్. అండ్ ఏదైనా ఫియర్, ఇంగ్లీష్ ఫియరే కాదు, ఇంటర్వ్యూ ఫియర్, పబ్లిక్ స్పీకింగ్ ఫియర్, వీళ్ళు దూకే ఫియర్, ఏ ఫియర్ అయినా పోకూడదు ఒక్కటే పద్ధతి. ఆ పద్ధతి ఏంటి మేడం? ఇప్పుడు చెప్పాను మీకు, అటాక్ చేయడం. ఇంకో పద్ధతి లేదు. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒకసారి వీఆర్ కండక్టింగ్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ ఇండియన్ నేవీ.
చాలామంది పిల్లలు నేవీ చేరిపోతారు, వాళ్ళకి స్విమ్మింగ్ రాదు. సో నేవీ వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతారు. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము చూస్తున్నాం, అందరూ వచ్చి ఒక 6 feet హైట్ నుంచి 8 feet వాటర్లోకి దూకాలి. అక్కడ స్విమ్మింగ్ కోచ్ ఉన్నాడు, చేపట్టుకుని లాగేస్తాడు. బట్ పైనుంచి కిందకి చూస్తే కొంచెం నీళ్ళు భయం వేస్తుంది. సో చాలామంది పైనుంచి వచ్చి చూసి కింద వెనక్కి వెళ్ళిపోతున్నారు. నోబడీ వాజ్ జంపింగ్. సో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి వచ్చాడు, ఐ మీన్ సంబడి ఫ్రమ్ ఐ థింక్ ఒరిస్సా. హీకే వాడు పెద్ద హీరోలోకి వచ్చి కింద చూసి అని వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరగగానే ఎవరినో కొట్టుకుని టప్ అని నీళ్ళలో పడ్డాడు. నీళ్ళలో పడి బయటకు వచ్చేందుకు ఏం చెప్తున్నాడు వాడు? నేనే చేయగలిగాను, ఎంత బాగా నేను ఉన్నానుగా, మా అమ్మ దూకే చెప్పాడు. సో దట్ ఈస్ వై వి సే ఆ 2 hours ఇంగ్లీష్ ఫియర్ పోవాలి అంటే మా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా మా దగ్గరికి వచ్చారంటే వాళ్ళ ఫస్ట్ మేము చెక్ చేస్తాం, వీళ్ళకి ఎన్ని వర్డ్స్ వచ్చును, ఇన్ని వర్డ్స్ వీళ్ళకి వచ్చును అంటే వీళ్ళ అర్థం ఏంటి, వీళ్ళు ఇంగ్లీష్ అబవ్ యావరేజ్, ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండాలి, ఎన్వైరన్మెంట్ లేదు, ఫ్రెండ్ సర్కిల్ లేదు. సో ఇమీడియట్గా వాతావరణ ఎన్వైరన్మెంట్ మార్చేసి మేమేం చేస్తామంటే వి మేక్ దెమ్ అటాక్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అటాక్ చేయగానే ఆ ఉన్న 250 words ఫ్లోలోకి వచ్చేస్తాయి. ఆ ఫ్లోలోకి వచ్చేసాక దాన్ని మేమే ఆటో పైలట్లో కరెక్ట్ చేసుకుంటూ పోతాం. సో ఎలా మీరు తెలుగు నేర్చుకున్నారో చిన్నప్పుడు అలాగే ఇంగ్లీష్ వస్తుంది, కానీ హై స్పీడ్లో కొట్టేయాలి. సో మేము ఎన్వైరన్మెంట్ హై స్పీడ్లో చేస్తాం. సో మా దగ్గర 2 hours అని ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ భయం పోయి 3వ రోజుకి కలకగా యాక్చువల్గా ఇంగ్లీష్లోనే వస్తుంది. బట్ లాస్ట్ టైం మీ ప్రోగ్రాంలో 1 viewer కాల్ చేసి అడిగారు, వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయండి. కొంచెం చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత వాళ్ళ డౌట్స్ ఏంటో మళ్ళీ క్లారిఫై చేసుకుందాం సార్. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఆనబెట్టాలి. సిటిసి సిటిసి ట్రైనింగ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దుర్గా విలాస్ లైన్, శ్రీనగర్, విశాఖపట్నం. ఒక వజ్రాన్ని మెరిసేలా చేయాలి అంటే సానబెట్టాలి. అలాగే మీలో ఉన్న యాటిట్యూడ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సిటిసికి వెళ్ళాలి. వెల్కమ్ టు సిటిసి, చేంజింగ్ లైవ్స్ బై చేంజింగ్ యాటిట్యూడ్స్. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూస్, కెరీర్ ప్లానింగ్, గోల్ సెట్టింగ్స్ తో సక్సెస్ ని మీ చిరునామాగా మారుస్తుంది సిటిసి. సిటిసి ట్రైనింగ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దుర్గా విలాస్ లైన్, శ్రీనగర్, విశాఖపట్నం. ఒక వజ్రాన్ని మెరిసేలా చేయాలి అంటే సానబెట్టాలి. అలాగే మీలో ఉన్న యాటిట్యూడ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సిటిసికి వెళ్ళాలి. వెల్కమ్ టు సిటిసి, చేంజింగ్ లైవ్స్ బై చేంజింగ్ యాటిట్యూడ్స్. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూస్, కెరీర్ ప్లానింగ్, గోల్ సెట్టింగ్స్ తో సక్సెస్ ని మీ చిరునామాగా మారుస్తుంది సిటిసి. సిటిసి ట్రైనింగ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దుర్గా విలాస్ లైన్, శ్రీనగర్, విశాఖపట్నం. ఒక వజ్రాన్ని మెరిసేలా చేయాలి అంటే సానబెట్టాలి. అలాగే మీలో ఉన్న యాటిట్యూడ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సిటిసికి వెళ్ళాలి. వెల్కమ్ టు సిటిసి, చేంజింగ్ లైవ్స్ బై చేంజింగ్ యాటిట్యూడ్స్. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూస్, కెరీర్ ప్లానింగ్, గోల్ సెట్టింగ్స్ తో సక్సెస్ ని మీ చిరునామాగా మారుస్తుంది సిటిసి. సిటిసి ట్రైనింగ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దుర్గా విలాస్ లైన్, శ్రీనగర్, విశాఖపట్నం. వెల్కమ్ బ్యాక్ టు ద షో.
సార్ గురించి లాస్ట్ టైం ఆల్రెడీ కొందరు చూడలేని వాళ్ళ గురించి మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఈయన శివప్రసాద్ గారిని సిటీసీ మేనేజింగ్ డైరెక్టర్, సిటీసీ ట్రైనింగ్ డెవలప్మెంట్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి మేనేజింగ్ డైరెక్టర్ ఈయన. అండ్ ఈయన గురించి చెప్పాలి అంటే నాట్ ఓన్లీ ఇక్కడ ఒక వైజాగ్లో బ్రాంచ్ అనే కాదు, సింగపూర్లో, హైదరాబాద్లో, ఢిల్లీ, ముంబై, ఇంకా చాలా ఈవెన్ విజయనగరం, రీసెంట్గా చాలా చోట్ల కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. ఇంత తక్కువ స్థానంలో ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయగలిగారు. దానికి కారణం కేవలం ఆయన ఎస్పెషల్లీ ఫోకస్ చేసేదంతా ఎంప్లాయీస్ మీద, స్టూడెంట్స్ మీద. చాలామంది ఈరోజు రేపు ఇంగ్లీష్ మీద ఫియర్తో, టాలెంట్ ఉండి కూడా వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకోలేక, సక్సెస్ సాధించలేక చాలా సతమతమవుతున్నారు. సో అలాంటి వాళ్ళ గురించి ఈయన ఎస్పెషల్లీ వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ప్రతి ఏరియాకి వెళ్ళి ఈయన ఫ్రీ సెమినార్స్ కూడా ఇస్తూ ఉంటారు. సార్ చాలా లక్కీ పీపుల్. ఈవెన్ నేను కూడా ఈయన ఫ్రీ సెమినార్స్ కొన్ని చోట్ల ఇస్తున్నప్పుడు నేను కూడా విన్నాను, నేను కూడా చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో వ్యూయర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దిస్ ఈస్ ద రైట్ టైం. కాల్ చేయండి, 646855కి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నట్టయితే, మీ కెరీర్ విషయంలోనే కానీ, గోల్ సెట్టింగ్ విషయంలోనే కానీ, లేకుంటే మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు కాల్ చేసి డైరెక్ట్గా మీ సమస్యకు పరిష్కారం ప్రసాద్ గారి నుంచి తెలుసుకోవచ్చు. సార్ ఇక ప్రోగ్రామ్కి వస్తే, రీసెంట్గా లాస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా కంటిన్యూగా కాల్స్ రావడం, అందులో వ్యూయర్స్ ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఇదే. మేము ఆల్మోస్ట్ మా పర్సంటేజ్ బాగానే ఉంది, మేము అన్నీ క్లియర్ చేయగలుగుతున్నాం, బట్ హెచ్ఆర్ రౌండ్ జీడీ దగ్గరికి వచ్చినప్పటికే మేము జాబ్ మేము సెలెక్ట్ కాలేకపోతున్నాము. దీనికి అంతటికీ కారణం మేము చాలా భయపడుతున్నాం. సో ఇప్పుడు మేము ఏం చేయాలి, ఏ రకంగా మేము ఈ ఫియర్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతామని అడుగుతున్నారు. సో దీనికి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? సో మ్యామ్, ఇప్పుడే నేను చెప్పాను, ఏ ఫియర్ అయినా పోగడం ఒకటే పద్ధతి. ఆ పద్ధతి మీరు అటాక్ చేస్తే కానీ, ఏ ఫియర్ అయినా అటాక్ చేస్తే కానీ పోదు. అది ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా చాలా ఇన్స్పైర్గా ఉంది. ఎలా అంటే పాముని చూసినప్పుడు అటాక్ చేస్తాం, అలా ఇంగ్లీష్ మీద అటాక్ చేయాలంటే అది ఎలా అంటే, మీరు అనేది మాట్లాడడం అనేది రాదు కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైనా కొంత ఇబ్బంది పడతారు స్టార్ట్ చేయడానికి. సో దాన్ని అటాక్ చేయడం అంటే ఏ రకంగా, దానికి ఉన్న సోర్స్ ఏంటి అన్నది? అటాక్ చేయడానికి కాన్ఫిడెన్స్, ఒకసారి నాకు తెలిసింది అనుకోండి, నా లాంగ్వేజ్ అబవ్ యావరేజ్ అని నాకు తెలిసిపోయింది, కాన్ఫిడెన్స్ మీద తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, అటాక్ చేయాలి. మా అందరికీ తెలిసిందే, నాకంట బెటర్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నాకు ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అందరికీ తెలిసిందే. కానీ మన బ్రెయిన్లో ఒక సిచ్యువేషన్ ఏంటంటే, మన బ్రెయిన్కి ఇది తప్పు అని తెలుసుకునే మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వదు. ఒకటి తెలుసుకునేది ఏంటంటే దట్ ఇఫ్ సంబడి ఈజ్ స్పీకింగ్, ఇప్పుడు మీ బ్రెయిన్కి మీరు మాట్లాడుతున్నది తప్పు అని తెలుసుంటే మీ బ్రెయిన్ అది మీకు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వదు. సో మీరు ఏది మాట్లాడుతున్నారో అదే కరెక్ట్. దట్ ఇస్ వి ఆస్క్. జీవితంలో సక్సెస్ కోసం ఏదైనా అడ్డదారులు ఉన్నాయా, షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా? సో చాలా మంది వెతుక్కుంటారు, సార్ షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా, సక్సెస్ తాళం ఎక్కడైనా ఉందా? సో మీరు జీవితంలో సక్సెస్కి షార్ట్ కట్స్ లేవు, స్మార్ట్ కట్స్ ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ కట్ అయితే సైకిల్ పంచర్ అయిపోతుంది, గోయిలో పడి ఒక కాలు వెళ్ళి ఛాన్స్ ఉంది. సో దర్ నో షార్ట్ కట్స్, దర్ ఆర్ స్మార్ట్ కట్స్. ఆ ఫాస్టెస్ట్ రూట్ సక్సెస్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, అందరికీ అన్నీ తెలుసు, హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్ అంటారు. ఇవన్నీ కరెక్ట్ అయి ఉంటే యాక్చువల్గా అందరికీ సక్సెస్ వచ్చేసేది. వాట్ వీ సేస్, జీవితంలో దేంట్లో సక్సెస్కి ఒకటే దారి, ఆ దారి పేరు ఇస్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ సక్సెస్. ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ అంటే ఫెయిలియర్. ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ దేంట్లోనే సక్సెస్ ఒకటే దారి, దాని పేరు ఇంకో పద్ధతే లేదు. ఎగ్జాంపుల్, సో డూ యూ అగ్రీ మ్యామ్? ది ఫస్ట్ టు సక్సెస్, ఫెయిలియర్, దేర్ నో అదర్ ప్రాసెస్ లేదు. అందుకనే ఇంగ్లీష్లో అంటారు, ఫెయిలియర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్, విజయానికి తొలమెట్టు వాటమి తెలుగులో అంటారు. సో అంటారు, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఫెయిల్ అవ్వడం సులువా కష్టమా, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఫెయిలింగ్ ఇస్ ఈజీ ఆర్ డిఫికల్ట్? సో వాట్ డూ యూ ఫీల్ మ్యామ్, ఫెయిలింగ్ ఇస్ ఈజీ ఆర్ డిఫికల్ట్? డిఫికల్ట్ అండి. ఎవరు కూడా కావాలని ఎందులో ఫెయిల్ అవ్వలేదు. ఎవరు ఫెయిల్ అని ట్రై చేయడు, అందుకని ఎవరికి ఫెయిల్ అవ్వాలంటే ఇష్టం ఉండదు, అందుకని ఎవరు ఫెయిల్ అని ట్రై చేయడు. బట్ ద పాయింట్ ఇస్, మీరు ఫెయిల్ అవుతే కానీ మీకు సక్సెస్ రాదు, మీరు పడితే కానీ నడక రాదు. ఎగ్జాంపుల్, చిన్నప్పుడు పుట్టాక నడక నేర్చుకున్నారు, ఎంత ఫాస్ట్గా పడ్డారో అంత ఫాస్ట్గా నడక వచ్చింది. మీ ఇంటి వాళ్ళమ్మ ఇప్పుడు నడవద్దు, రేపు పెద్ద కాలేజ్కి నడుదు కానీ అంటే ఏమయ్యేది, మీరు పాక్కుంటూ డేక్కుంటూ కాలేజ్కి వెళ్ళేవారు. సో అనలైజ్ చేస్తే పడ్డం బెటరా, పడకపోవడం బెటరా? పడ్డమే బెటర్. సైకిల్ నేర్చుకుని 2 విధాలు ఉన్నాయి. రోజుకి 10 సార్లు పడుకో, 2 రోజుల్లో సైకిల్ నేర్చుకోవచ్చు. లేకపోతే ప్లాన్ ప్రకారం లేదు నేను ప్రతి అమావాస్యకి పూజ చేసి గంట కోసం 3-4 గంటల మధ్యలో ఒకసారే పడతా అంటే 10 ఏళ్ళలో కూడా సైకిల్ రాదు. సో పడ్డం బెటరా, పడకపోవడం బెటరా? పడ్డం బెటర్ కదా. స్విమ్మింగ్ నేర్చుకోవడం 2 పద్ధతులు ఉన్నాయి. రోజుకి 6 సార్లు ముక్కులోకి నోట్లోకి నీళ్ళకి 2 రోజుల్లో స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు.
అది లేదు లేదు నేను గాగల్స్ పెట్టుకుంటా, ఇయర్ ప్లగ్ పెట్టుకుంటా, నోస్ ప్లగ్ పెట్టుకుంటా, మౌత్ ప్లగ్ పెట్టుకుంటా, రబ్బర్ ట్యూబ్ కొనుక్కుంటా, ముందర బాత్రూంలో బకెట్లో ప్రాక్టీస్ అనేది రాదు కదా. సో అర్థం చేసుకునేది ద మెయిన్ థింగ్ ఈజ్ జీవితంలో ఎంతమంది సక్సెస్ అయ్యారు వాళ్ళకందరికీ కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? దే హ్యావ్ అ హ్యూజ్ లిస్ట్ ఆఫ్ ఫెయిలియర్స్. ఎగ్జాంపుల్, బల్బ్ కనిపెట్టిన వాళ్ళు థామస్ ఎవ్రీబడి నోస్, ఇవన్నీ చాలా కామన్ స్టోరీస్ అయిపోయి మధ్యన. హౌ మెనీ టైమ్స్ దే ఫెయిల్? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? హీ ఫెయిల్ 7,684 times. సో వాళ్ళ అసిస్టెంట్ అన్నాడు, సార్ మనం ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోయాం, మనం బల్బ్ కనిపెట్టలేము. సో ఎడిసన్ ఏమన్నారు, మనం ఇన్నిసార్లు ఫెయిల్ అవ్వలేదు, మనకి ఇది పద్ధతి తెలుసు ఎలా బల్బు చేయకూడదు, ఇంకో 7,000 times ట్రై చేస్తే అదే వస్తుంది కదా. సిమిలర్లీ అబ్రహాం లింకన్ అన్నింటిలోనూ ఫెయిల్ అయిపోయారు. స్కూల్లో ఫెయిల్ అయిపోయారు, కాలేజ్లో ఫెయిల్ అయిపోయారు, లవ్లో ఫెయిల్ అయిపోయారు, మ్యారేజ్లో ఫెయిల్ అయిపోయారు. హీ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీథింగ్ టిల్ ది ఏజ్ ఆఫ్ 52. అట్ ది ఏజ్ ఆఫ్ 52 హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ ద బ్రెయిన్, మన బ్రెయిన్లో ప్రాసెస్ ఏంటంటే, ఈ ఆర్డినరీ కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాయడానికి బోల్డ్ లాంగ్వేజ్లు ఉన్నాయి. మన బ్రెయిన్లో ప్రోగ్రామ్ రాయడానికి లాంగ్వేజ్ ఒకటే లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ పేరు ఫెయిలియర్. మీరు ఫెయిల్ అవుతే కానీ మీ బ్రెయిన్ ప్రోగ్రామ్ రాయదు, మీరు పడితే కానీ మీకు నడక రాదు, మీరు తప్పు మాట్లాడితే కానీ కరెక్ట్ రాదు. సో స్టెప్ నెంబర్ 1, దేనికోసం కరెక్ట్ తెచ్చుకోవాలి? కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడి కరెక్ట్ తెచ్చుకోకూడదు. ఐ హ్యావ్ టు హ్యావ్ ద కరెక్ట్ టు స్పీక్ రాంగ్ ఇంగ్లీష్. అందుకని ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్ చూస్తే అది కరెక్టో తప్ప ఎక్కడ గ్రామర్ రూల్ ఫిక్స్ అవుతాయో ఎవరికి తెలియదు. హూ ఈజ్ హీలో ఎవరో అడిగారు, అమెరికన్ ఏమన్నారు, హూ ఈజ్ హీలో మీరు ఈజ్ ఎందుకు పెట్టారు? అది గ్రామాటికల్ రూల్. హూ హీ, హూ షీ అంటే అర్థమైపోయింది కదా, కమ్యూనికేషన్ జరిగిపోయింది. సో అమెరికన్స్ ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ కమ్యూనికేషన్ దాన్ ద గ్రామర్ పార్ట్. ఈ మధ్య బ్రిటిష్ కూడాను ఆర్ నాట్ వెరీ కన్సర్న్ అబౌట్ ద గ్రామర్, బికాస్ దే ఆర్ సీయింగ్ ఆ గ్రామర్ నేర్చుకుని కన్ఫ్యూజ్ అయిపోయి అసలు వచ్చింది కూడా మాట్లాడడం మానేస్తున్నారు. సో వాట్ డు వీ సే? హూ హీ ఈజ్ కరెక్ట్ ఇంగ్లీష్, హూ ఆర్ యూ, హూ ఆర్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఇంగ్లీష్. సో రాంగ్ ఇంగ్లీష్ మీద నేను చెప్తున్నది కమ్యూనికేట్ అవుతోంది అంటే, ఐ విల్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. సంబడి ఆస్క్డ్ మీ, ఇప్పుడు నేను ఎవరినో పేరు అడగాలి సార్, నాకు ఆ పేరు అడగాలంటే ఆ సెంటెన్స్ నాకు తెలియదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగనా, మే ఐ నో యువర్ నేమ్ అడగనా, ప్లీజ్ లెట్ మీ హ్యావ్ యువర్ నేమ్ అన్నా, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ అన్నా, నేను సింపుల్గా చెప్పాను. ఇవన్నీ ఎందుకు కన్ఫ్యూజ్ ఉన్నా, టెల్ హ్యావ్ అన్నానో, వై ఆర్ గెటింగ్ సో కన్ఫ్యూజ్డ్? యూ కెన్ సింప్లీ సే, హాయ్ ఐఎమ్ ప్రసాద్. ఈజీగా కమ్యూనికేషన్ అర్థం. And you are Akhila. Yes. Clear. So the basic thing is communication of the art. That is the reason why last time I told you language ki communication ki there's no link. జనాలు ఏమనుకుంటున్నారు, నా లాంగ్వేజ్ బాగుంటే కమ్యూనికేషన్ బాగుంటుంది అని మనం అనుకుంటాం. బట్ ఫ్యాక్ట్, మీ తెలుగు ఎంత బాగున్నా కమ్యూనికేషన్ టెస్ట్ మీకు ఇస్తే యూ విల్ ఫెయిల్. సో యూ సీ, కమ్యూనికేషన్ మీద ఫోకస్ పెడితే లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పటిదాకా లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టారో అది రాదు. సో మై అడ్వైస్ టు ఎవ్రీబడి హూ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ఇంగ్లీష్ ఇస్ సి, మీరు ఇంగ్లీష్ దేనికోసం నేర్చుకుంటున్నారు? మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ముందర కమ్యూనికేషన్ అంటే ఏంటో మీకు తెలుసుకున్నారు అనుకోండి, అప్పుడు దెన్ యూ విల్ నో దట్ ఓకే లాంగ్వేజ్ అంతా వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. దెన్ మీకు ఒక ఫేర్ ఐడియా వస్తుంది. ఎప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫేర్ పోతుంది, బికాజ్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఇంగ్లీష్. చాలామంది మా దగ్గరికి వచ్చి అంటారు, సార్ నాకు చిన్న చిన్న వర్డ్స్ వచ్చినా పెద్ద పెద్ద వర్డ్స్ రావు, సింపుల్ వర్డ్స్ వచ్చింది సార్, పెద్ద వర్డ్స్ రావట్లేదు సార్. మేము అంటాం, మీరు పెద్ద వర్డ్స్ వాడి నాకేం అర్థం కాకపోతే కమ్యూనికేషన్ అవ్వలేదు, వాట్ ఇస్ ది యూజ్? నేనేమో పెద్ద లాంగ్వేజ్ వాడొస్తున్నాను ఇంప్రెస్ చేయడానికి, విన్నవాడు ఇంప్రెస్ అయ్యాడా డిప్రెస్ అయ్యాడు? యాక్చువల్గా డిప్రెస్ అవుతాడు అర్థం కాకపోతే. నెక్స్ట్ టైం మన చూసి దాక్కుంటాడు అక్కడ, ఈ లైట్ ఈ విల్ నాట్ మన ఎదుగుండి రాడు, అమ్మ బాబు మళ్ళీ మాట్లాడితే ఏం అర్థం కాదు, నాకు పరువు పోతుంది అని ఈ విల్ హైడ్. సో ఇది బేసిక్ కరేజ్ తెచ్చుకునే దేని గురించి, ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు. ద బేసిక్ కరేజ్ ఇస్ దట్ నాకు వచ్చింది, నేను తప్పు అసలు తప్పు ఇంగ్లీష్ మాట్లాడే దమ్ము నా దగ్గర ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు తప్పు ఇంగ్లీష్ వచ్చింది మాట్లాడడం మొదలెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఆటో పైలట్లోకి వెళ్ళిపోయి ఇట్ విల్ ఆటోమేటిక్లీ గో ఆన్ కరెక్టింగ్ యువర్ ఇంగ్లీష్. సో ది ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ యూ స్టార్ట్ ఫెయిలింగ్ ఫస్ట్. దట్ ఈస్ వై వి సే ఈ ఫెయిలింగ్ అనేది లాంగ్ ప్రాసెస్ కదా సార్. ఇప్పుడు ఫెయిలింగ్ ద్వారా నేర్చుకోవడం అనేది లాంగ్ ప్రాసెస్. దాని బదులు మనం ఈ గ్రామర్ ఇది అది నేర్చుకున్నట్టయితే తొందరగా షార్ట్ టైంలోనే మనం ఫెయిలింగ్ కంట ఫాస్ట్ ప్రాసెస్ లేదు. ది ఓన్లీ ప్రాసెస్ అండ్ ది ఫాస్టెస్ట్ ప్రాసెస్ ఇస్ టు ఫెయిల్. దెర్ ఇస్ నో అదర్ మెథడ్. ఇంకో పద్ధతి లేదు. ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, థామస్ అల్వా ఎడిసన్ ఫెయిల్డ్ 7,000 times in inventing the bulb. ఇప్పుడు నిజంగానే థామస్ అల్వా ఎడిసన్కి తెలుసుంటే నేను 7,000 times ఫెయిల్ అవుతే నాకు బల్బ్ వచ్చేస్తుంది అని తెలిసిపోయి ఉంటుంటే, ఆ 7,000 times థామస్ అల్వా ఎడిసన్ 7 yearsలో కూడా ఫెయిల్ అవ్వచ్చు, 7 daysలో కూడా ఫెయిల్ అవ్వచ్చు, 25 yearsలో కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఏది బెటర్?
7 డేస్లో ఫెయిల్ అవ్వడం. సో ఇఫ్ ఎడిసన్ హ్యాడ్ నోన్ దట్ నేను 7,000 టైమ్స్ ఫెయిల్ అయిపోతే బల్బ్ వచ్చేస్తుంది, 7,000 7 డేస్లో ఫెయిల్ అవ్వచ్చు కదా, ఆ బల్బ్ వుడ్ హావ్ బీన్ ఇన్వెంటెడ్ ఇన్ 7 days. సిమిలర్లీ ఇంగ్లీష్ ప్రాసెస్ కూడాను ఒక 21 days యూ మేక్ ఇంగ్లీష్ ఫ్రెండ్ అండ్ ఫెయిల్ 20,000 టైమ్స్. ఒక 20,000 ఫెయిల్ అయిపోయి ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో మీరు ఏదైనా నేర్చుకోవడానికి ఫెయిల్ అవ్వడం అన్నది ఓకే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకోండి, స్టడీస్లో కానీ మీరు ఫెయిలియర్ అన్నది సక్సెస్కి వే అంటున్నారు. అలా అయితే ఎడ్యుకేషన్లో పిల్లలు చాలా దెబ్బతింటారు కదా. మ్యామ్ ఎడ్యుకేషన్లో కూడా ఈ మధ్యన టీచర్స్ పిల్లలకి ఫెయిల్ అని నేర్పాలి. దే షుడ్ టీచ్ హౌ టు ఫెయిల్. ఎందుకంటే ఇన్ ఎవ్రీ క్లాస్ దర్ ఆర్ 2 types ఆఫ్ స్టూడెంట్స్. ప్రతి క్లాస్లో మీరు చెక్ చేస్తే 2 వెరైటీ స్టూడెంట్స్ ఉంటారు. టీచర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక టైప్ ఏమో ఆన్సర్ తెలియకపోయినా చెయ్యెత్తి ట్రై చేస్తాడు. కరెక్ట్. మన నాటల్లో ఉంటారు, మనకు ఆన్సర్ వచ్చారు కానీ భయం, నోరెత్తి తప్పొస్తుందేమో, జనాలు అవుతారేమో. మనం ఏం చేస్తాం, రబ్బర్ పడేసి పెన్సిల్ పడేసి ఇంట్లో దిక్కులు చూస్తాం. ఆ టీచర్ ఎవరిని పట్టుకుంటారు చేతిని కూడా దిక్కులు చూస్తున్నాం, మననే పట్టుకుంటారు. మన పడవగానే మనం ఇలా చూస్తాం, మనకి భయం వేస్తుంది, నోరెప్పము. ఆ టీచర్ అంటే భయం వేస్తుంది, టీచర్ తిరుగుతుంది, సబ్జెక్ట్ భయం వేస్తుంది, ఫెయిల్ అయిపోతాం. ప్రతి క్లాస్లో 2 వెరైటీ స్టూడెంట్స్ ఉంటారు. డౌట్లు అడిగేవాళ్ళు, క్వశ్చన్లు ఆన్సర్ చేసేవాళ్ళు, టీచర్ తోటి కావాలంటే క్లారిఫికేషన్ తీసుకునే వాళ్ళు ఒక టైప్, నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళు 2వ టైప్. క్లాస్లో డౌట్ అడుగుతున్న వాళ్ళే ఫస్ట్ వస్తారు. అందుకనే క్లాస్లో డౌట్ అడుగుతున్న వాళ్ళు ఎప్పుడు చదువుకుంటూ కనపడరు, ఎప్పుడు ఆడుకుంటూనే కనపడతారు. మనం కూడా వాళ్ళతో బిజీగా ఆడేసుకుంటాం. మన మమ్మీ డాడీ తిడతారు, ఒరే వాడు సీక్రెట్గా చదువుకుంటున్నాడు, నీకు ఆడేసుకుంటున్నాడు, వాడు సీక్రెట్గా చదువుకుంటున్నాడు, వాడు క్లాస్లో ఫెయిల్ అయిపోతారు, అందుకని ఆటోమేటిక్గా ఫస్ట్ వస్తాడు. చూసి అందుకనే పిల్లలు కూడా క్లాస్లో ఫస్ట్ రావాలంటే ఏ రోజు క్లాస్లో చేరారో ఆ రోజు నుంచి క్లాస్లో టప్ 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 ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ఎఫర్ట్ దిల్ కమ్ ఫస్ట్. సేమ్ థింగ్ విత్ ఇంగ్లీష్, సేమ్ థింగ్ విత్ ఎనీథింగ్. జీవితంలో ఏదైనా ఒక్కసారి ఫెయిలియర్ ఎవరైనా మాస్టర్ చేశారో, ఫెయిలియర్ అంటున్నారు, దాన్ని మేబీ ఇన్స్పిరేషన్, వాళ్ళకి ఏదో అవ్వాలన్న ఇన్స్పైర్ అయ్యే మోటివేషన్ నుండి కూడా రీజన్ అవి ఉండొచ్చు కదా. సి మ్యామ్, ఇప్పుడు మోటివేషన్ ఉంటే, ఇప్పుడు క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ ఏమనంటే, మనం ఎందులో ఒకసారి 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయిపోతే మనం బాధపడిపోయి పని మానేస్తాం. కరెక్ట్. అది ఇఫ్ ఫెయిల్ 1 twice 3 times 4 times, what happens? మనం ఆ పని ఏమో మళ్ళీ ఫెయిల్ చేస్తే మళ్ళీ నేను మాట్లాడితే ఫెయిల్ అయిపోతాను, మానేస్తాం మనం. బట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, థామస్ అల్వా ఎడిసన్ ఫెయిల్ 7,000 times. ఆ 7,000 times ఫెయిల్ అవ్వడానికి థామస్ అల్వా ఎడిసన్ కరేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇన్స్పిరేషన్. ఇక్కడ వీ హ్యావ్ అ టాపిక్ కాల్డ్ రియాలిటీ ఇమాజినేషన్. వాట్ వీ సేస్, మనం ఇది ఊహించుకుంటామో అది నిజమైపోతుంది. సో ఎప్పటిదాకా ఇంగ్లీష్లో మనం భయపడతామో అప్పటిదాకా నాకు ఇంగ్లీష్ రాదు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, వచ్చిన ఇంగ్లీష్ కూడా తప్పైపోతుంది. ఏ రోజు మీరు ఊహించుకోవడం నేర్చుకున్నారో, మై ఇంగ్లీష్ ఇస్ పర్ఫెక్ట్ ఊహించుకున్నారు అనుకోండి, ఆ రోజు నుంచి యూ గెట్ న్యూ కరేజ్ అండ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఆటోమేటిక్లీ. సో ఐ హ్యావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ హూ కమ్ టు మీ within 2 days, within 2 hours they change, within 2 days they speak fluent English. The reason being, see, they are able to create an image. So inspiration another people word vaadaru, motivation. So inspiration another ఏంటంటే, like for example, a Thomas Alva Edison కి బల్బ్ కనపడింది. సో ఇన్నిసార్లు నన్ను పడ్డాను అని కనపడలే, బికాస్ హిస్ ఫోకస్ ఆన్ ది బల్బ్. ఆ బల్బ్ కనపడుతుంది, ఆ ల్యాంప్ ఉంది, అందులో ఆయిల్ వేయక్కర్లే, అది ఆరిపోదు, అలాగే వెలుగుతూ ఉంటుంది, దాని మీద ఫోకస్ ఉంది కనుక ఈ పడుతున్నది కూడా కనపడలేదు. హీ డిడ్ నాట్ కౌంట్. ఇంకెవరు లెక్కెట్టారు, థామస్ అల్వా నెవర్ కౌంటెడ్ అని 7,000 ఫెయిల్ అయ్యారు. ఇన్స్పిరేషన్ లేని వాళ్ళు ఏం చేస్తారు, గోల్ లేని వాళ్ళు, అమ్మో ఒకసారి పడ్డారు, 2 times పడ్డా, 3 times పడ్డా, 4 times పడ్డా, 5 times పడ్డా, ఈ 6th time ఈసారి పడిపోయి జనాలు నవ్వుతారు అని మానేస్తారు. సో స్టెప్ నెంబర్ 1, నిజంగానే మీరు ఒకసారి కూర్చుని ఆల్ ది పీపుల్ హూ వాంట్ టు లెర్న్ అండ్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి, నిజంగానే మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మీరు చూడడానికి ఎలా కనపడతారు స్టేజ్ మీద. హౌ విల్ యూ లుక్? ఇమాజిన్ యూఆర్ స్టాండింగ్ ఆన్ స్టేజ్, ఒక స్టేజ్ మీద 1000 people ఎదుర్కొన్న నిల్చుని యూఆర్ స్పీకింగ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఆ ఇమాజినేషన్ పిక్చర్ కూడా మీరు క్రియేట్ చేసుకోగలిగారు అనుకోండి, ఆటోమేటిక్గా ద ప్రాసెస్ స్టార్టెడ్. అందుకని అంటారు కదా, జర్నీ ఆఫ్ 1,000 miles స్టార్ట్స్ విత్ 1 step. సో మీరు మీ ఇమాజినేషన్లో ఒక పిక్చర్ ఫిక్స్ చేసుకుంటే, దట్ ఐఎమ్ స్పీకింగ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ దట్ ఇమేజ్ in your mind, the process will start. So ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన కూడా ఫెయిల్ అవ్వడం భయం లేదు, బికాజ్ అప్పుడు మీరు దీన్ని ఫెయిలియర్ నాకు చూడరు. సో మీరు చెప్పేదైతే ఫెయిలియర్ ఒకటే
దేంట్లో టు గెట్ సక్సెస్ అన్నది చెప్తున్నారు. సో ద డే వి యాక్సెప్ట్ దట్ ఫెయిలియర్ ఇస్ ది ఓన్లీ ప్రాసెస్, ఇంకో ప్రాసెసే లేదు. సో ద డే ఐ స్టార్ట్ ఎంబ్రేసింగ్ ఫెయిలియర్, అదేమవుతుంది ద స్టే అందుకని వి సే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బిగ్ మిస్కన్సెప్షన్ అగైన్, ఎందుకంటే ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. ఇన్ ది ఓల్డెన్ డేస్ ఐ వాస్ స్టడీయింగ్ లాస్ట్ టైం, దే సే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే, గ్రామర్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, ఇవన్నీ నేర్చుకోవడం స్లో అండ్ స్టడీ ప్రాసెస్. అది 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, 100 సంవత్సరాలు పట్టచ్చు. బికాజ్ ఐ హ్యావ్ యెట్ టు సీ పీపుల్ హూ హ్యావ్ గాన్ ఫర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆర్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్. అది ఇట్స్ అ వెరీ స్లో అండ్ స్టడీ ప్రాసెస్. బట్ ఇన్ టుడేస్ వరల్డ్, in the new millennium or in the fast moving world, like I was telling you that, మీరు ఒక చాలా రీసెర్చ్ చేసి సెల్ ఫోన్ కొనుక్కున్నారు, అది 15 minutes అవుట్డేట్ అయిపోతుంది. ఇట్ ఇస్ అవుట్డేటెడ్ విత్ ఇన్ 15 minutes. సో సిచ్యువేషన్ ఇస్ ద వరల్డ్ ఇస్ చేంజింగ్ సో ఫాస్ట్. వరల్డ్ ఎంత ఫాస్ట్గా మారుతుంది అంటే మనకి స్లో అండ్ స్టడీ టైం లేదు. సో ఇన్ టుడేస్ వరల్డ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే జనాలు అంటారు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, రేస్ ఎప్పుడు అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, వేరు వెళ్ళినాం. So it is not slow and steady, it is fast and sure. అందుకని you have to fall fast and you have to get up fast. So you have to fall fast, get up fast. So for that, as far as English is concerned, my advice is, you understand the purpose. The purpose in the language కోసం, your purpose is to improve your communication. స్టెప్ నెంబర్ 1, కమ్యూనికేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి అండ్ చెక్ చేసుకోండి. అసలు తెలుగులో మీకు తెలుగు చాలా బాగా వచ్చును, ఆ తెలుగులో మీరు బాగా కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా? అసలు తెలుగులోనే మీరు కమ్యూనికేట్ చేయలేకపోతే ఇంగ్లీష్ వచ్చేస్తే కమ్యూనికేట్ చేస్తారా? చేయరు కదా. సో యువర్ ఫోకస్ హెస్ టు బి ఆన్ కమ్యూనికేషన్, నాట్ ద లాంగ్వేజ్. అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ మల్టిప్లైయింగ్ యువర్ ఫెయిలియర్ ప్రాసెస్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్. దెర్ ఇస్ నో అదర్ వే. యూ హ్యావ్ టు స్టార్ట్ నౌ, టుడే. యూ హ్యావ్ టు స్టార్ట్ ఇమిడియట్లీ. లాస్ట్ టైం ప్రోగ్రాంలో మనం స్పెషల్లీ నేను క్వశ్చన్ అడగడం జరిగింది. మన వ్యూవర్స్ కూడా చాలామంది ఆ రోజు డౌట్ని ఇది చేశారు. మీరు ఆ రోజు చెప్పారు లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్, కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్ అన్నట్టుగా. సో దాని గురించి కంప్లీట్గా మనం ఆ రోజు డిస్కస్ చేయడం జరగలేదు, టైం దొరకలేదు. సో దాని గురించి క్లియర్గా చెప్పినట్టయితే వ్యూవర్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. You see, language anadi is only a medium for communication. Example, I think I told you last time, if I say please sit down, danko meaning undi. Please sit down, meaning marpoyindi. Please sit down, meaning marpoyindi kada. The minute I changed my tone, the meaning has changed. సో నేను టోన్ మార్చుకున్నా, లాంగ్వేజ్ మార్చుకున్నా, నా బాడీ లాంగ్వేజ్ మార్చాను అనుకోండి, మళ్ళీ చూద్దాం అలా మీనింగ్ మారుతుందో. ప్లీజ్ సిట్ డౌన్ హ్యాస్ అ మీనింగ్. ప్లీజ్ సిట్ డౌన్, మీనింగ్ హెస్ చేంజ్. ప్లీజ్ సిట్ డౌన్, మీనింగ్ హెస్ చేంజ్. ఇఫ్ ఐ వాస్ కాల్ ఆన్ మై ఫేస్, ద మీనింగ్ విల్ చేంజ్. సో కమ్యూనికేషన్ అన్నది లాంగ్వేజ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. అది బాడీ లాంగ్వేజ్ అండ్ పిచ్ వేరియేషన్ ఎక్కువ జరుగుతుంది. Like for example, there's a word called get out. A get out అన్న word is actually supposed to be a negative word. కానీ get out అన్న word పాజిటివ్ గా కూడా అనొచ్చు. Get out అని కూడా అనొచ్చు. రైట్. సో shut up అని కూడా రిక్వెస్ట్ లా ఉంది. Shut up. It sounds very happy. So communication అన్నది is about emotions. మీ లాంగ్వేజ్ ఏ ఎమోషన్స్ కమ్యూనికేట్ చేస్తుంది, దట్ కమ్ ఇన్ కమ్యూనికేషన్. సో మీకు ఎంత లాంగ్వేజ్ వచ్చినా ఆ లాంగ్వేజ్తో పాటు మీ పిచ్ వేరియేషన్, బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే మీరు ఎంత లాంగ్వేజ్ నేర్చుకున్నా ఇస్ పాయింట్లెస్. కరెక్ట్ సార్. ఓకే సార్. అండ్ మన వ్యూయర్స్కి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. లాస్ట్ టైం ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి నేర్చుకున్నాం, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈసారి ఇంగ్లీష్లో ఉన్న ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి, అటాక్ అన్న ఒకటే సొల్యూషన్ ఉంది అన్న విషయం గురించి తెలుసుకున్నాం. అలాగే ఫెయిలియర్ కాన్సెప్ట్ కూడా, సక్సెస్కి ఉన్న ఈజీ వే, షార్టెస్ట్ వే కూడా ఓన్లీ ఫెయిలియర్ అన్న ఒక విషయం, చాలా మంచి విషయాన్ని ప్రసాద్ గారి ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వ్యూవర్స్ దగ్గర నుంచి, మీడియా విజన్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇంకా చాలా జరగాలని, మీ నుంచి ఇంకా చాలా విషయాలు, మాకున్న డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోవడానికి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. బాగా మారుస్తుంది సిటీసీ. సిటీసీ ట్రైనింగ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దుర్గా విలాస్ లేన్, శ్రీనగర్, విశాఖపట్నం. ఒక వజ్రాన్ని మెరిసేలా చేయాలి అంటే సాన పెట్టాలి. అలాగే మీలో ఉన్న యాటిట్యూడ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సిటీసీకి వెళ్ళాలి. వెల్కమ్ టు సిటీసీ, చేంజింగ్ లైవ్స్ బై చేంజింగ్ యాటిట్యూడ్స్. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూస్, కెరీర్ ప్లానింగ్, గోల్ సెట్టింగ్స్ తో సక్సెస్ ని మీ చిరునామాగా మారుస్తుంది సిటీసీ.
CTC Training Resources Private Limited, Durga Vilas Lane, Srinagar, Visakhapatnam. ఒక వజ్రాన్ని మెరిసేలా చేయాలి అంటే సాన పెట్టాలి. అలాగే మీలో ఉన్న యాటిట్యూడ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సిటిసికి వెళ్ళాలి. Welcome to CTC, changing lives by changing attitudes. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కమ్యూనికేషన్ స్కిల్స్, Interviews, career planning, goal settings తో సక్సెస్ ని మీ చిరునామాగా మారుస్తుంది సిటిసి. CTC Training Resources Private Limited.